జగన్ పై నమ్మకం కోల్పోతున్నారా సొంత పార్టీకి సంబంధించిన నేతలు? లేదంటే ఒకప్పుడు ఎంతో బాగా నమ్మి వాళ్ళకి పదవులు ఇచ్చిన నాయకులందరూ ఇప్పుడు ఒక రకంగా వెన్నుపోటు పొడుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఇదంతా? వైసీపీ మీద నమ్మకం లేక, లేదంటే మళ్ళీ అధికారంలోకి రావు అనే వాళ్ళలో పెరిగిపోతున్న కాన్ఫిడెన్సా? తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చర్చ. ఎందుకంటే మొదటి నుంచి జగన్ వెంట ఉన్న వారిలో మోపిదేవి వెంకటరమణతో పాటు ఈయన ఒకరు. అందుకే ఈయనకి ఇప్పటివరకు కూడా 2020లో ఇచ్చిన రాజ్యసభ ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది, రేపు జూన్తో ముగుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఆయన స్థానికంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో ఇళ్ల కేటాయింపుకు సంబంధించి కోట్ల రూపాయలు వైసీపీ నేతలే దోచేసుకున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా, నిజంగా అవినీతి జరిగిందనే అంశం ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారా, లేదు పైగా ఆయన చంద్రబాబును కూడా కలవబోతున్నారు దీనికి సంబంధించి అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఏంటి ఆయన చేయబోయే రాజకీయం, ఆయన భవిష్యత్తు ప్రణాళిక? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రేపొద్దున్న పిల్లి బోస్ వెళ్ళిపోయినా, మన మోపిదేవి వెళ్ళిపోయినా, విజయసాయి రెడ్డి ఎవరు వెళ్ళిపోయినా ఆయన పట్టించుకోరు అనేది అందరికీ తెలిసిందే. కానీ నమ్మకం కోల్పోతున్నారా నాయకులు? ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్న నాయకులు, అప్పుడు ఆయన క్యాబినెట్లో కూడా పనిచేసిన నాయకులు. ఓకే, ఈయన వెళ్తారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఆయన మాటలు చూస్తే అలా అనిపిస్తుంది. ఎలా చూడాలి? అట్లా నాకైతే అట్లా అనిపించలేదు. వాస్తవంగా అవినీతికి సంబంధించి అప్పుడు కూడా ప్రస్తావించాము. తర్వాత అప్పుడు ఈయన పట్టించుకోలేదు. అంటే ఈయనకి పదవులు అయితే ఇచ్చారు, కానీ లోకల్గా పెత్తనం ఈయన చేతుల్లో లేదనుకుంటా నాకు తెలిసి. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడికి లోకల్గా పెత్తనం ఉండదు. ఎందుకని? ఇప్పుడు చంద్రబాబు గారికి ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్ని గొడవలు అవుతున్నాయి చాలా మంది దగ్గర. ఎమ్మెల్యే డామినేటెడ్ అక్కడ. ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యేకి నన్ను కేసినేని చిన్నీకి ఏంటి గొడవ? చిన్ని అక్కడ నేను ఎంపీని కాబట్టి నా కింద ఎమ్మెల్యే పని చేయాలనుకుంటాడు. ఎమ్మెల్యేను నా వలన ఆయన గెలుస్తాడు తప్పించి ఆయన వల్ల నాకు వచ్చేది ఏంటి అనుకుంటాడు ఆయన ఎమ్మెల్యే. లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అదే అనేది. ఆ పైన రాజ్యసభ ఎంపీ కూడా అట్లాగే కోరుకుంటే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు వేమిరెడ్డి గనక కోరుకున్నట్టుగా ఉంటది అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తాయి బేసిక్గా. ఇంకోటి, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకుంటాడు. ఇప్పుడు అప్పట్లో జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? కాంగ్రెస్ పని అయిపోతుంది, రాష్ట్ర విభజన జరుగుతోంది. ప్లస్ అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్లో ఒక లీడర్ ఎవడు ఎమర్జ్ కాలేడు, నో డౌట్. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని వరకు అట్లాంటి ఒక బలమైన నాయకుడు లేడు. ఈవెన్ తెలంగాణలోనైనా రేవంత్ బయట నుంచి వచ్చినాడే కదా. అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవడు ఎమర్జ్ కాలేదు కదా రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డికి ముందు కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు అందరు. ఎందుకని? తెలుగుదేశం వరుసగా గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు 82 తర్వాత చూసుకుంటే 83లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది. 85లో కాంగ్రెస్ మీద విభేదిస్తే భారతదేశం, మొన్న ప్రశాంత్ కిషోర్ అన్నాడు, భారతదేశంలో ఇట్లా ఇప్పుడు కేజ్రీవాల్ సీఎం అయ్యాడు కదా, అట్లాగే మీరు కూడా సీఎం అవుతారా? దేశంలో కాంగ్రెస్ని దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చింది కేజ్రీవాలే కదా మొదటిసారి. ఇట్లాగ మాట్లాడితే ఆయన చెప్పాడు, అసలు మీరు ఎక్కడున్నారు అంటూ యాంకర్గా చెప్పుకొచ్చాడు. భారతదేశంలో ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని ఎదిరించి నిలబడి ఆ రోజుల్లో ఐరన్ ఉమెన్ అన్న పేరున్నది అప్పటికి. ఏది? బంగ్లాదేశ్ మీద యుద్ధము, ఆ తర్వాత హడావిడి టైంలో. అలాంటి టైంలో ఏది 2/3 మెజార్టీతో గెలిచినటువంటి రోజుల్లోనే ఇందిరాగాంధీని ఎదిరించి వచ్చినోడు ఎన్టీ రామారావు. ఆ రోజున రాష్ట్రంలో గెలిచాడు కాంగ్రెస్ను ఓడించి 83లో. దానికి ఆవిడ అహంకారంతో ఆ ఎన్టీ రామారావుని పడగొట్టించింది నాదెళ్ల భాస్కరరావుని పెట్టి. పడగొట్టిస్తే 13 నెలలకే పడగొట్టించింది. దానికి వచ్చిన తిరుగుబాటు దేశం మొత్తం కదిలిపోయింది. ఆ ఇంపాక్ట్తోనే మళ్ళీ ఆవిడ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినా కూడా ఆయన వెంటనే రాజీనామా చేసేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు. వెళ్తే అపార విజయం లభించింది ఆ రోజున 85లో. 89 దాకా ఆయన వేయలేడు. అంత బలం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ 89కి వచ్చేటప్పటికి దెబ్బతినేశాడు. 3 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రంగా మరణమే కారణం కావచ్చు, లేకపోతే పరిపాలన సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు, కొంత వ్యవస్థలు, కొన్ని కంట్రోల్ లేకపోవడం కావచ్చు. 89లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఆ రోజు తర్వాత చూసుకుంటే 89 నుంచి 94 తర్వాత 3 ముఖ్యమంత్రులు మార్చింది. ఆ ఇంపాక్ట్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళని ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డదిడ్డంగా ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఎంత కుంభకోణాలు జరుగుతున్నాయి, లేకపోతే మెడికల్ కాలేజీలు పీపీపీల పేరుతో ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఆ రోజున మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడమే కుంభకోణం అని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దించేశారు. గుర్తుందే? ఇవాళ పీపీపీ కింద ప్రభుత్వ సొమ్ముతో సహా ఇచ్చేస్తున్నారు. ఆ రోజున ప్రభుత్వ సొమ్ము ఏం లేదు,
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు చాలట్లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయన్ని రాజీనామా చేసేదాకా వదిలిపెట్టాల. అలాంటి దాంట్లో ఎదుర్కోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అసమర్థం కూడిపోయింది. వాళ్ళు కొట్టుకు సచ్చి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చే కాంగ్రెస్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు లాంటి వాడిని దెబ్బకొట్టిన చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న టైంలో అధికారంలోకి తెచ్చినోడు రాజశేఖర రెడ్డి. కేంద్రంలో ఉన్నటువంటి అందరితో చక్రాలు తిప్పే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2009లో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు కమ్యూనిస్టుల్ని జాతీయ స్థాయిలో ఉన్న జనతాదళ్తో సహా అందరితో పొత్తు పెట్టుకుంటే కూడా ఒంటరిగా పోటీ చేసి 2009లో మళ్ళీ అధికారంలోకి తెచ్చినోడు రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్లో అంతకు మించిన మహానాయకుడు ఎవడున్నాడు? లేడు. కాబట్టి ఆయన వెంటే ఉండేవాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులందరూ. అదే సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఒక్కసారి షాకింగ్. రోసయ్య చంద్రబాబుని ఎదిరించి నిలబడగలిగిన ధీరుడా? కాదు. లేదు కిరణ్ కుమార్ రెడ్డి చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా చేస్తాడేమో యాక్టివ్గా, ఆయన వల్ల కాల. ఈ 2 రాష్ట్రాల వివాదాలు కావచ్చు, చంద్రబాబుని తట్టుకోవడం కావచ్చు. దాంతో వాళ్ళిద్దరు బలమైన లీడర్లు కాదనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ లీడర్ అనిపించాడు. అందుకని మంత్రి పదవులు కూడా వదిలేసి జగన్ వెనకాల వచ్చారు వాళ్ళు. అది అనుభవించారు. జగన్ కూడా అట్లా తన వెంట ఉన్న వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చారు. కాకపోతే నియోజకవర్గాల్లో వీళ్ళు జీరో. సుభాష్ చంద్రబోస్ అయినా అతని పేరేంటి, మన మోపిదేవి వెంకటరమణ, నియోజకవర్గాల్లో జీరోలు వీళ్ళు. నియోజకవర్గంలో జనం గ్యాదరింగ్కి చాలట్లేదు, వీళ్ళ వల్ల కావట్లేదు. అయినా కూడా ఇప్పుడు అతనికి ఏదో శెట్టి బలిజ అనుకుంటా కదా, అతనికి ఆ కారణంగానే అవకాశం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు శెట్టి బలిజ ఈ కమ్యూనిటీలన్నీ కూడా కాపు కమ్యూనిటీల కింద ఇంతవరకు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. మీకు అదే నేను అనేది, బీసీ కాపులు ఓసీ కాపులు ఒకటే అయ్యారు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ బాగా బలంగా ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పోదు కదా ఇప్పట్లో. అలాంటప్పుడు మనం జగన్తో ఉంటే ప్రయోజనం ఏముంది? అలాగని ఇప్పటికిప్పుడు వెళ్తే వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా. కానీ స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారంటే ఎలక్షన్స్ టైంలో ఇస్తారు. అందులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇంకోటి వీళ్ళందరూ ఆలోచన ఎట్టుంటుంది, ఇప్పుడు మా తరం అయిపోయింది, మా తర్వాత తరం మా అబ్బాయిలు. ఇప్పుడు ముద్రగడ ఎందుకు కొడుకుని తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకుంది? ఇన్నేళ్ల పాటు అసలు రాజకీయ సన్యాసం అన్నాడు, తన కొడుకు రాజకీయం, అంతే కదా. అట్లాగే ఈయన కొడుకు రాజకీయం అవసరం. వైసీపీ అయితే గోదావరి జిల్లాలో గెలుస్తున్న నమ్మకం కనిపించట్లేదు ఆయనకి. కాబట్టి ఈ పని చేస్తుండొచ్చు. అంటే లాస్ట్ టైం కూడా ఈయన పక్కన పెట్టి చెల్లిపోయిన వేణుకి ఇచ్చారు అనేది ఈయన కొంచెం అసహనంగా ఉన్నాడు అన్నప్పుడు. తర్వాత ఈయన మండపేటకి షిఫ్ట్ చేస్తే అక్కడ ఈయన గెలవలేకపోయాడు, ఓడిపోయారు. ఆ అసహనం అనేది అంటే ఇప్పుడు రేపు జూన్తో ఈయన రాజ్యసభ కూడా కంప్లీట్ అవుతుంది. అది ఏమన్నా అసహనం ఇంకా కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ చూసుకుంటే రాజ్యసభ ఇప్పుడు మొన్న త్యాగం ఏం చేయలేదు ఆయన, ఆ పదవి దాకా కంటిన్యూ అవుతాడు. చెల్లిపోయిన వేణుకే ఇస్తారనుకుంటున్నాను నేను టికెట్ అక్కడ. ఎందుకంటే అతను గెలిచాడు, ప్లస్ పబ్లిక్ లో ఆదరణ ఉంది అతనికి. వీళ్ళ పట్ల కొంత, ఎందుకంటే వరుసగా ఓడిపోతా వచ్చాడు కదా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయనే ఓడిపోయాడు కదా స్వయంగా. ఆయన గెలుస్తాడన్న నమ్మకం ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా అక్కడ తెలుగుదేశమే కదా గెలిచింది. మొన్న లాస్ట్ టైం ఆయనకి నియోజకవర్గం మార్చారు కదా సార్. అవును, మార్చినా కూడా పంపించారు. ఈయన ఉన్నాడనే కదా, వేణు ఉన్నాడనే కదా, వేణు ఉన్నాడని మార్చారు. ఇప్పుడు రేపు పొద్దున ఆయనకి ఆ నియోజకవర్గంలో కావాలని తెలుగుదేశం ఇస్తానంటే వెళ్తాడు, పైగా లేదా జనసేన ఇస్తానంటే అటు వెళ్తాడు. సార్ ఇక్కడ రాజకీయం ఏంటంటే ఒకప్పుడు ఈయనకి బద్ధ శత్రువు ఎవరంటే తోట త్రిమూర్తులు. ఇప్పుడు అదే తోట త్రిమూర్తులు మళ్ళీ ఈయన మొన్న పోటీ చేసిన మండపేట నియోజకవర్గం నుంచి ఇప్పుడు రెడీగా ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన కూడా. ఇంకా ఈయనకి ఛాన్స్ లేదనిపిస్తుందా వీళ్ళ కొడుకు కానీ? అంతే కదా, అంటే బేసిక్గా ఒకటే, ఇప్పుడు మనకి ఈ పార్టీలో అవకాశం లేదన్నప్పుడు పక్క పార్టీకి వెళ్తారు, సింపుల్ అంతే. ఇప్పుడు ఇవాళ మంత్రులుగా ఉన్నోళ్ళు ఆ సుభాష్ ఎవరు ఉన్నారు, ఆయన ఇంతకుముందు వైసీపీ, లేకపోతే తన పేరేంటి ఇప్పుడు రవాణా మంత్రి లేదు, వరకు వైసీపీనే కదా, ఆప్షన్ లేదు. ఇప్పుడు కోటన్ రెడ్డి వైసీపీనే కదా. ఇట్లా వైసీపీలో వసంత ప్రసాద్ ఎవరు, కృష్ణదేవరాయలు ఎవరు, వీళ్ళందరూ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే కదా. వైసీపీలో అవకాశం మళ్ళీ అక్కడ లభించకపోతేనే కదా అవతలకి వెళ్ళినటువంటిది. చివరిదాకా ఉంచమని చెప్పి అవకాశం ఇవ్వమని అడిగారు కదా వాళ్ళు. ఇతను మొండిగా నిలబడ్డాడు జగన్, రివర్స్ అయ్యారు వాళ్ళు. ఆ శ్రీదేవి కానీ వీళ్ళందరూ కూడా నడుస్తుంది కదా అట్లాగే.
సరే, ఒక కీలక పదవిలో ఉండి ఈయన ఒక పార్టీలో ఉండి కలవకూడదని నా ఉద్దేశం కాదు, కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని కలుస్తాను అనడం నిజంగా రాజకీయ ఉద్దేశం లేదంటారా? ఆయన కలుస్తాం తప్పని నేను అన్ను. అదే సందర్భంలో ఆయన లాయల్టీ, ఆయన జగన్ మీదన అపార ప్రేమ ఏమీ లేదు ఆయనకి ఇప్పుడైతే, నాకు తెలిసి. ఇప్పుడు లేదు. అప్పుడు టికెట్ అప్పుడు ఎప్పుడైతే తనకు ఆ సీటు మార్చారో అప్పుడే వచ్చింది అసంతృప్తి. కాకపోతే ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రిని చేసి ఆ పైన రాజ్యసభ కూడా ఇచ్చి ఇంకేం ఇవ్వాలి నీకు అనే ధోరణి ఉంటది జగన్కి. నువ్వేమన్నా నడిపించగలవా అక్కడ? లేదు. నువ్వు నడిపించగల సత్తా లేకపోగా 2014 ఆయనే కదా నమ్ముకుంది జగను. ఆయన నమ్ముకుని మునిగాడు, జగన్ మునిగాడు అక్కడ. గోదావరి జిల్లాలో నాయకులు నమ్ముకుని మునిగాకే కదా తన సొంత ఎజెండాతో వెళ్ళబట్టినే కదా గెలిచింది 19లో. 2014 అయితే చాలా మొహమాట పడ్డాడు జగన్, చాలా సీట్లు అట్లాగే ఇచ్చాడు. ఇచ్చినందుకు అధికారంలోకి రాకుండా పోయాడు. 19లో ఆ ప్రశాంత్ కిషోరే చేశాడా లేకపోతే జగనే చేయించుకున్నాడా? 3-4 సర్వేలు చేయించుకుని క్రోడీకరించుకుని జగన్ సొంతగా తీసుకునే నిర్ణయాలతోనే గెలిచారు ఆ రోజున. లేకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏరియా వేరే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రేపలకి సంబంధించినటువంటిది మోపిదేవిది వేరే వాళ్ళకి ఇస్తారు అనుకోరు కదా. మార్పులు జరిగినాయి కదా చాలా చోట్ల. అయితే ఆ మార్పులు అతిశయానికి పోయి 2019లో 24లో మరింత ఎక్కువ చేసి దెబ్బతిన్నాడు జగన్ అక్కడ. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఉంటే సెట్ అయి ఉండేది. మొన్న 80 మందిని మార్చడమే దెబ్బ కొట్టింది. 80 మందిని మార్చడం విప్లవాత్మకమైంది, కానీ అది అప్పటికప్పుడు కన్విన్స్ చేయలేకపోయాడు జనాల్ని. దాని ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళకేంటి ఇక తనకి ఇక్కడ లేదు అన్నప్పుడు ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఇవాళ తెలుగుదేశంలో సీట ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్యేనా ఉంది ఆ ఏరియాలో? ఇప్పుడు మరి మంత్రి ఉన్నాడు కదా ఇప్పుడు, అతను కాదని ఇతనికి ఇవ్వరు కదా. కాబట్టి మీరు చెప్పినట్టు మండపేటలో రేపు పొద్దున త్రిమూర్తుల్ని తట్టుకోలేళ్లే జోగేశ్వరరావు అనుకున్నప్పుడు ఈయనకి ఇస్తారేమో అని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా. ఆల్రెడీ గెలిచాడు కదా సార్. ముందు కైకలూరు ఎమ్మెల్యే పాపం దేమంగళ వెంకటరావుని తీసేసి కామినేనికి ఇవ్వలేదు. జెడ్పీడీసీ నుంచి గెలిచినోడిని తీసేసి పక్కనే ఇవ్వలేదా? దేశం అనుకుంటే ఇచ్చేస్తా అట్లా కొన్ని. ఇప్పుడు అనపర్తి ఆయనకి ఇవ్వలేదు, అట్లాగే ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు అనేది కూడా బలంగా పనిచేస్తుంది సార్ ఓట్ కార్డు, కుల కార్డు కూడా. అదే అందులో ఇక్కడ కమ్మ ప్లస్ కాపు కదా. ఇప్పుడు ఇదివరకు కమ్మ వర్సెస్ కాపు, ఇప్పుడు కమ్మ ప్లస్ కాపు కదా. అవును, కాబట్టి ఉపయోగపడుతుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఏ ధైర్యంతో అంటే ఈయన పార్టీ మారలేదు, మారిపోతారని కాదు, కానీ ఇప్పుడు మోపుదా వెంకటరమణ ఆల్రెడీ మారిపోయారు, ఆయన సమకాలీకుడే ఈయన కూడా. అప్పుడు ఆయనతో వచ్చిన వాళ్ళే జగన్ వెంట నిలబడి వీళ్ళందరూ ఇప్పుడు ఏ ధైర్యంతో లేదంటే ఏ భరోసాతో వీళ్ళు జంప్ అవుతున్నారు అనుకోవాలి? అంటే జగన్ మీద నమ్మకం కోల్పోయా, లేదంటే మళ్ళీ కూడా టీడీపీయే వస్తుందా అధికారంలోకి? పదవి రాకపోయినా కనీసం అధికార పార్టీలో ఉండాలని ఆలోచన. ఎందుకంటే 2 చోట్ల వీళ్ళకి అవకాశాలు అయితే లేవు. రేపు నియోజకవర్గాలు విభజన జరిగితే ఏమన్నా వస్తుందేమో తెలియదు, ఇప్పుడైతే అవకాశాలు లేవు. ఏ ధైర్యంతో ఈ నిర్ణయం? వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదండి. ఇట్లాంటి వాళ్ళు చేసేటప్పుడు ఒక ట్రైల్ వేస్తారు. ఇప్పుడు వైసీపీలో మళ్ళీ ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో రేపు రాజ్యసభ అయిపోయిన తర్వాత జగన్ ఏమిస్తాడు? పార్టీ పదవి ఇస్తాడు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇటు వెళ్తే పోనీ ఇంకొక అగ్రిమెంట్ కూడా అవ్వచ్చేమో. జగన్ నేను రోజు తిడతాను, మా అబ్బాయికి ఏదన్నా పోస్ట్ ఇవ్వండి ఎమ్మెల్సీ లాంటి అడగచ్చేమో. కాకపోతే ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం కూడా చూద్దాం, వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళ నాయకులు పక్కన పెట్టేసి ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి అన్నట్టు. ఇందులో 2 కోణాలు. ఒకటి ఇది, రెండో కోణం ఇంకోటి ఏంటంటే ఇతనికి తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కంటే కూడా అక్కడ అవినీతిలో అధికారులు వీళ్ళందరి పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరినట్టుంది. నేను ఈనాడు వార్త చదివితే హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, లోపల ఈ పాయింట్ లో చూస్తే ఇది ఉంది. అంటే వైసీపీ ఏం చేశారు మరి ఈయన? ఈ 18 నెలలు ఏం చేశారు ఈయన? ఇవ్వాలి కదా డేటా అంతా తెప్పించుకుంది, ఆర్టీఐ యాక్ట్ కింద అట్లా తెప్పించుకుంది. అది కొత్తగా వచ్చింది ఆధారం, అంతకుముందు లేదు కదా. అది అంతకుముందు ఆయన అనుమానించాడు, ఆధారం ఇప్పుడు వచ్చింది. ఇదిగో ఆధారం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోమంటాడు. అధికారుల మీదనే ఆయన ఇస్తున్న కంప్లైంట్, పార్టీ నాయకులని కాదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడైతే ఆయన ఏమి రాజకీయ నిర్ణయం కాదు. ఈనాడు కాస్త జాగ్రత్తగా దాన్ని ప్రొవోక్ చేసినట్టయినా అయి ఉండొచ్చు. అదే కదా సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీనియర్లు చాలా మంది చేజారిపోయారు ఈ మధ్యకాలంలో ఓటమి పాలైన తర్వాత ఈ 18 నెలల్లో. అంటే పట్టించుకోరా? సీనియర్లు పోయినా ఏం పర్లేదు అనుకుంటున్నారా? జగన్ గారి ఆలోచన ఎలా చూడాలి? అంటే ఏం చెయ్యాలి? వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను పొద్దున్న? అదే నేను వెళ్ళి ఏం చెయ్యాలి? అన్నా నీ కాలు ముక్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేనన్నా అని ఎవడన్నా అంటాడా ఆ లీడర్లు? అంటే వాళ్ళు వేస్ట్ కదా, రాజకీయం చేయడం అవసరమా? చంద్రబాబు దగ్గర నుంచి పోలేదా కొంతమంది ఇదివరకు?
జగన్ దగ్గర నుంచి ఎంతమంది పోయారు? 23 మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంతకుముందు. ఆదినారాయణ రెడ్డి పోలేదా? లేకపోతే కనుక ఆ రోజున్న 4 మంత్రులు పోయింది. ఇది 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు 94 ఇది 2014 నుంచి 2019 మధ్యలో. మరి అంతమంది వెళ్ళిపోతే జగన్ పని అయిపోయింది అన్నారు కదా. అట్లాంటిది బంపర్ మెజార్టీతో ఈ రోజు వరకు కూడా విభజిత రాష్ట్రంలో కూడా జగన్ మెజార్టీ ఎవరికైనా వచ్చిందా? 151. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి గెలిపి 164. ఇండివిజువల్గా ఇవాళ కూడా తెలుగుదేశం ఏమి వైసీపీ రేంజ్ కాదు కదా కౌంట్ లెక్కేసినప్పుడు. విభజిత రాష్ట్రం కూడా హైయెస్ట్ రికార్డు ఆడదే ఉంది 3 టర్మ్స్లో. అసలు టోటల్ రాష్ట్ర వ్యాప్త రికార్డులో కూడా ఆడదే ఉంది ఆ ఆస్పెక్ట్లో ఉంటుంది అక్కడ. కాబట్టి దాంట్లో జయాపజయాలన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఎదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాడు ఆయన? వేరే వాళ్ళని పెట్టుకుంటాడు. రేపు పొద్దున వెళ్ళరాయండి తెలుగుదేశం నుంచి కొంతమంది ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవడమే నాయకుడి లక్షణం. ఆటోమేటిక్గా ఇదేంటంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయినా అంతే చేస్తుంది. కాంగ్రెస్ ఏమైనా బతిలాడితే ఏంటి అందరినీ. తెలుగుదేశానికి వీళ్ళకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే చంద్రబాబు గారు ఒక టీంని వేసి ఏదో చేస్తారు కొంతైనా. ఈయన అట్లా ప్రయత్నించినప్పుడు విఫలమైంది జగన్ చేసినప్పుడు. ఒకటే గుర్తండి, ఇప్పుడు నేను ఒక ఛానల్లో పనిచేశాను. నాకు ఆ ఛానల్లో పనిచేస్తుండగానే ఇంకొక ఛానల్లో చాలా పెద్ద ఆఫర్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఆ ఛానల్కి వెళ్ళకూడదని నేను అనుకున్నా. కానీ ఈ సమాచారం ఇక్కడున్న యాజమాన్యానికి తెలిసి నువ్వు ఆగు వెళ్ళబాక మేము చూసుకుంటామండి. నేను వెళ్ళాలనుకోవట్లేదండి, వాళ్ళ వైపు నుంచి ఆఫర్ వచ్చింది అని చెప్పాను నేను. కానీ ఈలోపు ఫీలింగ్ ఎట్టాక బిగిన్ అయిపోతుంది, ఒక నెగిటివ్ ఫీలింగ్ బిగిన్ అవుతుంది. దెబ్బ కొట్టాలన్నట్టు. అంటే వీడికి ఆఫర్లు అంత పై స్థాయి ఆఫర్లు వస్తున్నాయి అంటే వీడిని మనం బాగా ఎక్కువ మోసామేమో అని ఫీలింగ్ వస్తుంది. దాంతో కొన్ని రకాల ఇబ్బందులు పెట్టడం బిగిన్ అవుతుంది. అప్పుడు వద్దనుకున్నోడు కూడా అవతలకి వెళ్తాను. అట్లాగే ఏదైనా సరే ఇక్కడ నేను ఇక్కడ ఉండాలి అనుకో. ఇప్పుడు ఈయన ఉందామన్నా కూడా ఇప్పుడు ప్రాబ్లం అక్కడ. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఈగోస్, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు, నాకు సరిగ్గా గౌరవం ఇవ్వలేదు, నాకు నవ్వలేదు, నన్ను చూసినప్పుడు మొహం సీరియస్గా పెట్టాడు, ఇట్లాంటి పెచ్చ మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో అవకాశాలు తీసుకున్న వాళ్ళే పోయారు జగన్ దగ్గర నుంచి. అట్టంటప్పుడు ఇంకా జగన్ ఏం చేయాలా దాంట్లో? కాబట్టి కూల్, మనతో ఉన్నోళ్లే మనోళ్ళు, కానోళ్ళు మనోళ్ళు కాదు, కథం అంతే. రైట్ రైట్ చూద్దాం. నిజంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఉంటారే వెళ్ళిపోతారే అనేది గ్యారంటీ లేదు, కానీ ఆయన మాటలు వాస్తవానికి చాలామంది చెప్పేది అదే, ఏ కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు కదా, చంద్రబాబు గారిని కలవాల్సిన అవసరం ఏముంటుంది అనేది. ఓకే, కలిసిన తర్వాత ఆయన రాజకీయ నిర్ణయం ఏమన్నా మార్చుకుంటారా? ఆయన పదవీ కాలం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ లోపల ఏమన్నా జాగ్రత్త పడుతున్నారా? దీని వెనక రాజకీయ కోణం ఏంటనేది ఇంక వేచి చూడాల్సిన